నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈ రోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. సంతోషం సీతాకోకచిలుక లాంటిది. దానికోసం పరిగెత్తితే అందకుండా ఎగిరిపోతుంది. ప్రశాంతంగా కూర్చుంటే అలవోకగా వచ్చి పైన వాలుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుని మాసం శుక్లపక్షం 2025 మార్చి 9 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:32 సూర్యాస్తమయం సాయంత్రం 6:21 చంద్రోదయం మధ్యాహ్నం 2:11 చంద్రాస్తమయం తెల్లవారుజామున 3:48 తిథి దశమి ఉదయం 7:46 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం పునర్వసు రాత్రి 11:55 వరకు. తదుపరి పుష్యమి. కరణము గరిజ ఉదయం 7:46 వరకు. తదుపరి వనిజ రాత్రి 7:45 వరకు. తదుపరి విష్టి. యోగము సౌభాగ్యము మధ్యాహ్నం 3 గంటల వరకు. తదుపరి శోభనము. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:52 నుండి 6:21 వరకు. యమగండం మధ్యాహ్నం 12:26 నుండి 1:55 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:24 నుండి 4:52 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుండి 5:33 వరకు. వర్జ్యం ఉదయం 11:41 నుండి 1:19 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:56 నుండి 5:44 వరకు. అమృత గడియలు రాత్రి 9:27 నుండి 11:05 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:50 వరకు. మార్చి 9 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి ఉదయం 7:46 వరకు ఉంది. తదుపరి ఏకాదశి. దశమి తిథి ఏకాదశి రెండు కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. రాత్రి 7:45 నుండి మొదలయ్యే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. పుష్యమి నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం రవిపుష్య యోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగ సమయం రాత్రి 11:55 నుండి సోమవారం ఉదయం 6:44 వరకు ఉంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. అలాగే రవిపుష్య యోగ సమయములో గుండు సూదంత బంగారం కొనుగోలు చేసినా చాలు, సంవత్సరం మొత్తం బంగారం కొంటూనే ఉంటారు. ఈ సమయంలో భవన శంకుస్థాపన చేయడం, స్థలాలు కొనుగోలు చేయడం, గృహం కొనుగోలు చేయడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అద్దె ఇల్లు మారవచ్చు, వాహనాలు కొనుగోలు చేయవచ్చు, గురువుల దగ్గర మంత్రతంత్ర విద్యలు నేర్చుకోవచ్చు, జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు, ముఖ్యమైన కార్యక్రమాలు చేయవచ్చు. ఈ యోగ సమయంలో బంగారం కొనుగోలు చేయలేని వారు ఎప్పుడైనా పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో కొనుగోలు చేయవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 5:45 వరకు మిథున రాశిలో,
తదుపరి కర్కాటక రాశిలో ఉంటారు. ఆదివారం ఉత్తరం దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు: సాయంత్రం 5 గంటల 45 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. సాయంత్రం 5 గంటల 45 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: కౌరవులు 100 మంది. వీరికి ఒక్క చెల్లెలు దుశల. ఈరోజు ప్రశ్న: కౌరవులలో పెద్దవాడు ఎవరు? దుర్యోధనుడు, దుస్సలుడు, దుస్సహుడు, దుశ్శాసనుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: వాహన గృహయోగాలు కలిగి వీలుంది. వృషభ రాశి: విందు వినోదాలలో పాల్గొంటారు. మిథున రాశి: కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. కర్కాటక రాశి: దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడతారు. సింహరాశి: ఆస్తుల విషయములో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. కన్య రాశి: ఆశించిన ఆదాయం సమకూరుతుంది. తులారాశి: వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. వృశ్చిక రాశి: అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. ధనుస్సు రాశి: ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. మకర రాశి: ఆస్తులు, వివాదాల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. కుంభరాశి: ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. మీనరాశి: వ్యాపారస్తులకు లాభాలు ఊరిస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.